పాల్ అందించే స్ఫూర్తిదాయకమైన తెలుగు చిన్న కథలకు స్వాగతం. వినండి, ఆనందించండి. అనగనగా ఒక తండ్రి మరియు అతని చిన్న కుమారుడు జీవించేవారు. ఒకరోజు వారు కలిసి చర్చికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి తోటలో భోజనం చేసుకుంటూ ఉండగా ఆ చిన్నాడు ఆకాశం వైపు చూసి ఆలోచనలో పడ్డాడు. అతను తన తండ్రిని చూసి, దేవుని పరిమాణం ఎంత అని అడిగాడు. తండ్రి పైగా ఎగురుతున్న ఒక విమానాన్ని చూపిస్తూ, అక్కడినుంచి ఆ విమానం పరిమాణం నీకు ఎలా కనిపిస్తోంది అని అడిగాడు. బాలుడు కళ్లను చిన్నబుచ్చుకుంటూ, అది చాలా చిన్నగా కనిపిస్తోంది, సరిగ్గా కనిపించడం కూడా లేదు అని చెప్పాడు. భోజనం అయ్యాక తండ్రి అతన్ని విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. రన్వేపై నిలిచిన ఒక పెద్ద విమానానికి దగ్గరగా తీసుకెళ్లి, ఇప్పుడు ఈ విమానం పరిమాణం ఎలా కనిపిస్తోంది అని అడిగాడు. బాలుడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి, వావ్, ఇది చాలా పెద్దది అని అన్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, దేవుడు కూడా అలాంటివాడే. నీవు ఆయనకు ఎంత దగ్గరవుతావో అంత పెద్దగా, అంత మహిమాన్వితంగా ఆయన నీ జీవితంలో కనిపిస్తాడు. విన్నందుకు ధన్యవాదాలు. దయచేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.